అని అవతలి వైపుకు పంపాలి. అలా చెయ్యలేకపోతే గ్రామంలో అందర్నీ చంపేస్తామని హెచ్చరించాడు. కొడుకు మళ్లీ నిస్సహాయుడై తల్లి దగ్గరకు వెళ్లాడు. తల్లి ఇలా అంది, ఇది కూడా కష్టం కాదు. ఒక సాలీడు నడుముకు దారాన్ని కట్టి వెదురుగొట్ట లోపల వదులు, అది దారాన్ని అవతలి వైపుకు తీసుకువెళ్తుంది. రాజు ఈ తెలివితేటలను చూసి ముగ్ధుడయ్యాడు. ఇంతటి మేధావి తన రాజ్యంలో ఉన్నందుకు గర్వపడి అతనికి వెండి బంగారం ఇవ్వబోయాడు. కాని ఆ వ్యక్తి బహుమతిని తిరస్కరించి, మహారాజా, నన్ను మరణశిక్ష నుండి కాపాడండి అని వేడుకున్నాడు. అప్పుడు అతను రాజుకు నిజాన్ని వివరించాడు. ఆ దేశంలో ఒక క్రూరమైన చట్టం ఉండేది. ఎవరికైనా 60 ఏళ్లు నిండితే వారిని చీ అనే పర్వతంపై మరణానికి వదిలేసి రావాలి. కొడుకు తన తల్లిని అమితంగా ప్రేమించినా చట్టాన్ని ఉల్లంఘించే ధైర్యం లేక ఒకరోజు ఆమెను వీపుపై మోసుకుంటూ పర్వతం వైపు బయలుదేరాడు. దారి చిన్నది, తల్లి శరీరం తేలికగానే ఉంది. కాని కొడుకు మాత్రం వేల మంది సైనికుల భారాన్ని మోస్తున్నట్లు అనిపించింది. ఆమె తన కోసం తన జీవితాన్ని ఎలా త్యాగం చేసిందో గుర్తు చేసుకుని కుమిలిపోయాడు. అకస్మాత్తుగా వెనుక నుండి కొమ్మలు విరుగుతున్న శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే తల్లి దారి పొడవునా చెట్ల కొమ్మలను విరిచి గుర్తులుగా వేస్తోంది. తనను వదిలేసి వెళ్లేటప్పుడు తన కొడుకు దారి మర్చిపోకూడదని ఆమె తాపత్రయం. అది చూసి కొడుకు తట్టుకోలేక ఏడ్చేశాడు. తానామెను చావుకు వదిలేయడానికి వెళ్తుంటే ఆమె మాత్రం ఇంకా తన క్షేమం కోసమే ఆలోచిస్తోంది. కొండ శిఖరం మీద అంతా ఎముకలు, పాత చాపల ముక్కలు ఉన్నాయి. అక్కడ ప్రాణం లేదు, కేవలం నిశ్శబ్దం ఉంది. తల్లి మౌనంగా చాప మీద కూర్చుని చీకటి పడుతోంది. నువ్వు త్వరగా వెళ్ళు నాయనా అని పంపించేసింది. కాని కొడుకు మనసు ఒప్పుకోలేదు. బయట భారీగా మంచు కురుస్తోంది. అంత చలిలో తల్లి ఎలా బతుకుతుంది? అతను వెనక్కి పరిగెత్తి తల్లిని ఎత్తుకుని ఇంటికి తెచ్చుకున్నాడు. చట్టం తన తల్లిని బ్రతకనివ్వకపోతే తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా ఆమెను గౌరవంగా సాకుతానని నిశ్చయించాడు. రాజుకు ఈ నిజం చెప్పినప్పుడు ఈ తెలివైన ఉపాయాలన్నీ ఆ వృద్ధురాలివే అని రాజు గ్రహించాడు. పెద్దలు భారం కాదు, వారు జ్ఞాన నిధులు అని రాజు తెలుసుకున్నాడు. వెంటనే ఆ పాత సంప్రదాయాన్ని రద్దు చేశాడు. అలా ఆ తల్లి మొదటిసారి సమాజంలో గౌరవంగా తన కొడుకుతో కలిసి ప్రశాంతంగా జీవించింది.